హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెన్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవన్నీ తిని బోర్ కొట్టినప్పుడు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ అయితే పైన క్రిస్పీగా, లోపల స్పాంజ్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ పులిసిన ఇడ్లీ పిండిని 2 కప్పులు తీసుకున్నాను. మనం 2 రోజులు ఇడ్లీ వేసిన తర్వాత 3వ రోజుకి పిండి కొంచెం పులుస్తుంది. అలాగే అటు ఇటు కాకుండా కొంచెమే పిండి మిగులుతుంది కదా, ఆ టైంలో ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఇడ్లీ పిండితోటి బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను యూస్ చేసిన ఇడ్లీ పిండి రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇడ్లీ పిండి రెసిపీ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఈరోజు ఇద్దరికి సరిపడా ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని 2 కప్పుల పిండిని తీసుకున్నాను. సో ఇలా ఇడ్లీ పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చీల ముక్కలు, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా, బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయను కూడా ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పుని జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని వేసుకోండి. వంట సోడా వేసుకుంటే ఇది మనకు వేసుకునేటప్పుడు చక్కగా పొంగి లోపల గుల్లగా వస్తుంది అనమాట. తర్వాత ఇందులోకి ఒకవేళ మీకు అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకుని పిండిని కలుపుకోండి. నాకైతే పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో మొత్తం అన్నీ కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. మరీ పలుచగా మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. సో మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం బాగా మందంగా ఉండే ఒక కడాయిని కానీ లేదంటే ఇలా ఒక ప్యాన్ని కానీ పెట్టుకొని వేడి చేసుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా నూనెని వేసుకొని ఈ నూనెని ప్యాన్ అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి ఇది అతుక్కోకుండా బాగా వస్తుంది అనమాట. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండిని మీరు తీసుకున్న ప్యాన్ సైజుకి తగ్గట్టుగా ఒక 4 నుంచి 5 గరిటెల వరకు ఈ పిండిని వేసుకోండి. మరీ మందంగా వేసుకున్నారంటే ఇది కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట. కొంచెం లైట్గా పలచగానే ప్రిపేర్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ 4 గరిటెల పిండిని వేసుకున్నాను. ఇలా పిండిని వేసిన తర్వాత లైట్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు దీన్ని చక్కగా కాల్చుకోండి. మనం దీన్ని కొంచెం మందంగా వేసుకున్నాం కాబట్టి కాలడానికి టైం ఎక్కువే పడుతుంది. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ కాల్చుకున్నారంటే ఇది మాడిపోతుంది అనమాట, టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని లో ఫ్లేమ్లోనే చక్కగా ఓపిక్గా కాల్చుకోండి. సో నేనైతే ఇక్కడ మొత్తానికి ఒక 6-7 నిమిషాల తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ అంచులంతా కూడా ఇలా గోల్డెన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ స్టేజ్లో దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండో వైపు కూడా చక్కగా కాల్చుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. చూసారా, పై లేయర్ ఎంత క్రిస్పీగా ఉందో, సౌండ్ వినిపిస్తుంది కదా. రెండో వైపు తిప్పినప్పుడు మళ్ళీ మూత పెట్టకూడదు. మూత పెట్టారంటే ఇది మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకని మూత పెట్టకుండానే రెండో వైపు కూడా లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. సో రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా చక్కగా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని అయితే మేము దిబ్బ రొట్టె అంటామన్నమాట. మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ చేయండి. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దిబ్బ రొట్టె వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఇద్దరికి సరిపడా 2 దిబ్బ రొట్టెలు ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దిబ్బ రొట్టెల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చక్కగా ఇలా నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పైన క్రిస్పీగా లోపల చక్కగా ఉడికి ఈ విధంగా గుల్లగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ దిబ్బ రొట్టెని ఇలాగే తినేయచ్చు, లేదంటే కొంచెం ధనియాల కారంతో కానీ లేదంటే మీ ఫేవరెట్ చట్నీ దేనితోనైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ధనియాల కారంతో సర్వ్ చేశాను. నిజం చెప్పాలంటే ఏమీ లేకపోయినా ఒట్టిగా తిన్నా కానీ చాలా 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 టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇక్కడ నేను చూపించిన ఈ దిబ్బ రొట్టె రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీలే కాకుండా ఇలా కొత్త రకంగా ట్రై చేయండి. ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారనమాట. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.